హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఇలా చెప్పైతే చాలా రోజులు అయితే అయిపోయింది గైస్. సో ఇవాళ కూడా వీడియో చేయలేకపోయేవాడిని, కానీ నాకు తెలిసిన వాళ్ళు సో ఇంటర్నెట్లో చాలా బాగా పెద్ద క్వశ్చన్ లాగా మారిందనమాట. సో ఐక్యూ G10 తీసుకోవాలా, మోటరోలా H60 ఫ్యూజన్ తీసుకోవాలా అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్కే వచ్చేసి పడేసింది కదా చాలా మంది కదా. సో ఇప్పుడు ఈ టైంలో వీడియో చేస్తే సో నా వ్యూవర్స్కి చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇకపై నుంచి త్వరలోనే మీ అందరి కోసం అయితే వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో ఇవాళ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేను ఏ మొబైల్ గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అంటే సో వాటి యొక్క స్పెక్స్ వాళ్ళు తీసుకొచ్చిన దాని గురించే మాట్లాడుతున్నాను. సో ఒక బ్రాండ్ ఎక్కువ కాదు, ఒక బ్రాండ్ తక్కువ కావద్దు. అఫ్ కోర్స్ ఈవెన్ నాకైతే ఐక్యూ వాళ్ళు స్నీక్ పిక్ ఈవెంట్కి కూడా వాళ్ళు ఇన్వైట్ చేయడమే జరిగింది, కానీ నేను మిస్ చేసుకున్నాను, నేను వెళ్ళలేదు. సో ఏ బ్రాండ్ నాకు ఎక్కువ కాదు, ఏ బ్రాండ్ తక్కువ కాదు. సో గైస్, ఈ వీడియోలో మనం అయితే రెండు యొక్క కంపారిజన్ అనేది మాట్లాడుకుందాం అనమాట. సో బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే అన్ని పరంగా ఏదైతే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుందో 20,000లో మీకు వర్తి అనే ప్రోడక్టే చెప్తాను అనమాట. సో దానికంటే ముందు మీకైతే ఒక క్లారిటీ కోసం సో రెండు బ్రాండ్స్ని ఇక్కడ నేను పెడతాను. సో ఏ కేటగిరీలో ఏ బ్రాండ్కి ఎన్ని పాయింట్స్ వస్తాయని చెప్పేసి కొన్ని పాయింట్స్ వేసుకుందాం మనము. ఆ పాయింట్స్ ప్రకారం మనం అయితే సో ఏ బ్రాండ్ తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో ఐక్యూ యొక్క బాక్స్ కంటెంట్స్ లో మనకైతే స్క్రీన్ గార్డ్ పిఎఫ్ఐడి ఇస్తున్నారు, చార్జర్ ఇస్తున్నారు, టైప్ సి కేబుల్ ఇస్తున్నారు, పౌచ్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట. సో అదే మోటరోలా విషయానికి వచ్చేస్తే కనుక సో మనకు బాక్స్ కంటెంట్ చూసుకుంటే కనుక మొబైల్ పైన ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇవ్వట్లేదు అనమాట. బాక్స్ లో అయితే పౌచ్ ఇవ్వట్లేదు, అంతేకాకుండా ఒక చార్జర్ ఇస్తున్నారు, మాన్యువల్ ఇస్తున్నారు, కేబుల్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట. సో ఈ విషయంలో అయితే మాత్రం సో మనం అయితే ఐక్యూకే పాయింట్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే సో కొత్తగా వచ్చే మొబైల్స్ యొక్క స్క్రీన్ గార్డ్లు, పౌచెస్ అనేది మనకు మార్కెట్లో దొరకడం అనేది చాలా కష్టం కదా. సో ఇది ఒకటి మోటరోలా దృష్టిలో పెట్టుకొని ఇకపై మొబైల్స్ అయితే తీసుకురావాలి. సో ఇక్కడ అయితే ఐక్యూకి ఒక పాయింట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే కనుక సో ఐక్యూలో మీకు బ్యాక్ సైడ్ అంతా సో ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట. అంతే మీకు మోటరోలాలో చూసుకుంటే కనుక మీకు బ్యాక్ సైడ్ వెదర్ ఫినిషింగ్ అయితే వస్తుంది. కెమెరా మాడ్యూల్ కూడా మీకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అదే మీకు ఐక్యూలో అయితే సర్కిల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. సో కొంచెం బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే కనుక మనకైతే ఇక్కడ సో మోటో ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్తగా తీసుకున్నారు వీళ్ళు. అంతేకాకుండా ఫ్రంట్ మనకు గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో తీసుకొస్తున్నారు. సో ఇందులో మీకు 5i ప్రొటెక్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఐక్యూలో అయితే ఇక్కడ మనకైతే బిల్డ్ క్వాలిటీలో అయితే మోటోలోకి అయితే ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేస్తే కనుక ఐక్యూలో మనకైతే 6.77 ఇంచెస్ AMOLED క్వాడ్ కర్వ్డ్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొస్తున్నారు, 5000 నిట్స్ బ్రైట్నెస్తో తీసుకొస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కర్వ్డ్ స్క్రీన్ వాడడం వల్ల సో మన మొబైల్ పట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. లేకపోతే డ్యామేజ్ అయినా కూడా మనం చాలా బాగా పని చేసుకోనికి అయితే క్వాడ్ కెమెరా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మోటో యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక 6.67 ఇంచెస్ POLED డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇందులో కూడా మీకు అయితే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, 4500 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. మీరు సన్లైట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగానే. దాంతోపాటు మీకు 7i ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్. దాంట్లో మీకు అయితే డ్యూయల్ స్పీకర్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా అయితే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే పరంగా చూసుకుంటే కనుక మనకైతే మోటో పాయింట్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఈవెన్ కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చినా కూడా ఎందుకంటే డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మనం అయితే మోటోలోకి అయితే పాయింట్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఐక్యూ G10లో మనకైతే స్నాప్డ్రాగన్ 7 Gen S 3 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో నియర్లీ మీకు అయితే 8000+ బెంచ్ మార్క్ స్కోర్ అయితే చేస్తుంది ANTUTU స్కోర్ అనేది. అంటే ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అంతేకాకుండా పర్ఫార్మెన్స్ అనేది ఒక పీక్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మోటరోలా విషయానికి వచ్చేస్తే కనుక ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అయితే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది చాలా కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. 7 పాయింట్ అయితే సో ఐక్యూకే వెళ్ళిపోతుంది అన్నమాట. స్నాప్డ్రాగన్ ప్రాసెసింగ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కొంచెం హై లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో ఐక్యూ మెయిన్గా ప్రాసెసింగ్ పైన అయితే అంతేకాకుండా పర్ఫార్మెన్స్ పైన మొబైల్ తీసుకొస్తూ ఉంటుంది. సో ప్రాసెసర్ విషయంలో మనకు కూడా మళ్ళీ ఒకసారి అయితే ఐక్యూకి అయితే ఒక పాయింట్ అయితే వచ్చింది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రెండిట్లోనూ మీకైతే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా తీసుకొచ్చారు.
కాకపోతే ఇక్కడ మోటరోలా ఒక స్టెప్ ముందే అయితే వేసిందనమాట. సో మోటరోలా మీకైతే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. సో ఐక్యూ Z10లో మీకైతే ఉండదన్నమాట. అంతేకాకుండా ప్రాసెసింగ్ కావచ్చు, క్యాప్చరింగ్ కావచ్చు, అంతే లాగ్స్ అవి ఏం లేకుండా కూడా సో రివ్యూస్ ప్రకారం అయితే సో మోటో కెమెరాని అయితే చాలా బాగుందన్నమాట. మళ్ళీ మోటోకి ఒక పాయింట్ అయితే వచ్చేసింది ఇక్కడ. సో మోటో కెమెరా అనేది చాలా బాగుంది. సో కంపేరింగ్ టు ఐక్యూ Z10 ఇవ్వలేదు కాబట్టి సో మళ్ళీ మోటోకి వచ్చేసింది. అదే కెమెరాలో ఫ్రంట్ విషయానికి వచ్చేస్తే కనుక ఇక్కడ మీకైతే రెండిట్లో 32 మెగాపిక్సెల్ సపోర్ట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఐక్యూ Z10లో మీరు ఫ్రంట్ నుంచి అయితే 4K వీడియో రికార్డ్ చేయలేరు. సో మోటోలో మీరైతే 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీ మళ్ళీ అయితే మోటో అయితే విన్ అయింది కాబట్టి సో కెమెరా విషయానికి వచ్చేస్తే కనుక సో మోటోకి మళ్ళీ ఒక పాయింట్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక బ్యాటరీ విషయానికి వచ్చేస్తే కనుక సో బ్యాటరీ మీకు యునానిమస్గా సో మీకు ఐక్యూకి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మన ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ అనమాట. 7300 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు. దాంతోపాటు మీకైతే 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. మీరు 25 minutesలోనే మీకు 50% ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మరి మోటోలో చాలా తక్కువ తీసుకొచ్చారంటే వాళ్ళు కూడా ఏం తక్కువ చేయకుండా 5500 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. 68 watt ఫాస్ట్ ఛార్జింగ్ టర్బో ఛార్జర్ ఇచ్చారు. ఇక్కడ మీకు హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది 50% ఛార్జ్ అవ్వడానికి. సో యూనిమానిమస్గా అయితే మళ్ళీ ఒక పాయింట్ ఐక్యూకి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఐక్యూలో మళ్ళీ ఒక పాయింట్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్గా సో 5G బ్యాండ్ విషయానికి వచ్చేస్తే కనుక ఐక్యూలో మీకు అయితే 10 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. సో మోటోరోలా మీకు అయితే 11 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ 5G బ్యాండ్ సపోర్ట్లో కూడా మనకైతే మోటోరోలాకు ఒక పాయింట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చేస్తే కనుక ఐక్యూ Z10లో మనకు గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ లేదు. దాంతోపాటు మీకు ఇక్కడ IP65 రేటింగ్ ఇచ్చారనమాట. సో వాటర్లో అంత సర్వైవ్ అవ్వలేదు. సో ఏదో నార్మల్గా అయితే సర్వైవ్ అవుతుంది. అదే మోటో విషయానికి వచ్చేస్తే కనుక ఇక్కడ మీకు గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. IP68 IP69 వాటర్ రెసిస్టెంట్ తీసుకొచ్చారు కాబట్టి ఈజీగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీ మొబైల్ అనేది వాటర్లో అయితే సర్వైవ్ అవ్వగలదన్నమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మోటోరోలా దగ్గర నుంచి అయితే. సో ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ అయితే మోటోరోలాకి అయితే వచ్చేసింది అనమాట ప్రొటెక్షన్ విషయంలో. సో UI విషయానికి వచ్చేస్తే కనుక రెండిట్లో మీకు Android 15 మీద అయితే వస్తున్నాయి. మీకు ఐక్యూ Z10లో మీకు ఫన్ టచ్ UI అయితే వస్తుంది. మోటోరోలా మీకు అయితే హలో UI మీద అయితే వస్తుంది అనమాట. సో హలో UIలో కూడా ఇప్పుడు మోటోరోలా కొన్ని చేంజెస్ చేస్తూ యాప్ లాక్, సో AI ఫీచర్స్ ఇలా చాలా తీసుకొస్తున్నాయి. రెండిట్లోనూ మనకు Android 15 మీదే వస్తున్నాయి అనమాట. ఐక్యూ Z10లో మీకు అయితే 2+3 అప్డేట్ వస్తాయి. ఐక్యూ మోటోరోలా 60 ఫ్యూజన్లో మీకు అయితే 2+4 అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. సో అప్డేట్స్ మనం చాలా పట్టించుకోము కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే మోటోరోలాకి ఒక పాయింట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2+4 అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక పాయింట్ మోటోరోలాకి అయితే వచ్చేసింది అనమాట. సో ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక సో మీకు ఐక్యూ Z10 మీకు 8+128GB LPDDR4X RAM US 2.2తో మనకైతే 21,999 అయితే వస్తుంది అనమాట. అదే మోటో విషయానికి వచ్చేస్తే కనుక సో 8+256GB LPDDR4X RAM US 2.2తో మనకైతే 2,999 అయితే వస్తుంది అనమాట. సో ఐక్యూతో కంపేర్ చేసుకుంటే మోటోరోలా మనకు 1000 ఎక్స్ట్రా ఉన్నా కూడా సో మనకు 256GB అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఒక స్టెప్ మోటో ఒక ముందుకేసిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒక పాయింట్ మోటోకి అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ వీడియో అయితే చూసారు కదా, మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉండాలి ఇప్పటికీ. ఎందుకంటే మ్యాక్స్ అన్ని విషయాల్లో కంపేర్ చేసుకుంటే ఒక పర్ఫార్మెన్స్, ఒక బ్యాటరీ విషయం తీసేస్తే సో మోటోరోలా అయితే ఐక్యూ Z10కి ఒక బిగ్గెస్ట్ కాంపిటీటర్. అంతేకాకుండా ముందు ఎంజోర్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే నాకు పర్ఫార్మెన్స్ బ్యాటరీ మ్యాండేటరీ కాదు, సో నేను ఒక మంచి మినీ ఆల్రౌండర్ ఫోన్ యూజ్ చేయాలనుకుంటాను 20K సెగ్మెంట్లో అంటే కనుక నా చాయిస్ వచ్చేసి మీకైతే మోటోరోలా 60 ఫ్యూజన్ అనమాట. ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. సో మీకు బ్యాటరీ మ్యాండేటరీ, పర్ఫార్మెన్స్ మ్యాండేటరీ అంటే మీకు ఐక్యూ Z10 కూడా ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది అక్కడ ప్రైస్లో అయితే. సో ఇది ఒక బిగ్గెస్ట్ క్లారిఫికేషన్ అయితే అనమాట. సో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారిపోయింది 20K సెగ్మెంట్లో కాబట్టి వీడియో చేయడమే జరిగింది. సో గైస్ వీడియో చూసారు కదా, సో మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.